హాయ్ ఫ్రెండ్స్, నేను సంతోష్ కుమార్. ఈ వీడియో క్లాస్ 11 ఎన్సీఆర్టీ మ్యాథమెటిక్స్ స్ట్రైట్ లైన్స్ చాప్టర్ నుండి ఫస్ట్ వీడియో. ఈ వీడియోలో మనము జామెట్రీకి సంబంధించిన బేసిక్ కాన్సెప్ట్స్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుందామండి. వీడియోని చివరి వరకు చూడండి. ఈ వీడియో కేవలం ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ వాళ్ళకే కాకుండా స్కూల్ స్టూడెంట్స్కి, అలాగే గవర్నమెంట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్కి కూడా కంపల్సరీ యూజ్ అవుతుంది. మీకు తెలిసిన మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి. జియోమెట్రీ అనే వర్డ్ జియో, మెట్రోన్ అనే 2 గ్రీక్ వర్డ్స్ ద్వారా డిరైవ్ అయిన వర్డ్. జియో అంటే ఎర్త్ అనండి. మెట్రోన్ అనే వర్డ్ నుండి మెట్రీ వచ్చింది. మెట్రోన్ అంటే మెజర్ అని, అంటే ఎర్త్ యొక్క మెజర్మెంట్ అన్నట్టు జియోమెట్రీ అంటే మీనింగ్. అంటే ఈ చాప్టర్లో మనం ఎర్త్ని ఎలా మెజర్ చేయాలో నేర్చుకుంటామా అంటే అలా అని కాదు, జస్ట్ ఈ వర్డ్ యొక్క మీనింగ్ అంతే. అండ్ మ్యాథమెటికల్గా ఈ వర్డ్ని జామెట్రీ యొక్క డెఫినేషన్ ఎలా ఇచ్చారు అంటే, జామెట్రీ ఈస్ ద బ్రాంచ్ ఆఫ్ మ్యాథమెటిక్స్ విచ్ డీల్స్ విత్ ద షేప్స్, సైజెస్ అండ్ కాన్సెప్ట్స్ రిలేటెడ్ టు ద డయాగ్రమెటిక్ రిప్రజెంటేషన్స్. అంటే జామెట్రీలో మనము మెయిన్లీ డయాగ్రమెటిక్ రిప్రజెంటేషన్స్, మెజర్మెంట్స్, పొజిషన్స్, వాటికి సంబంధించిన కాన్సెప్ట్స్ అన్నీ కూడా డిస్కస్ చేసుకుంటాము, వాటి గురించి నేర్చుకుంటాము. దిస్ ఈస్ ద బేసిక్ పాయింట్. ఓకే, అండ్ ఈ బేసిక్ పాయింట్ నుండి మనం ఫర్దర్గా చాలా అప్డేట్ అవుతాం జామెట్రీలో. ఓకే, యూక్లిడ్ అనే మ్యాథమెటిషియన్ని ఫాదర్ ఆఫ్ జామెట్రీ అని పిలుస్తామండి. ఎందుకంటే యూక్లిడ్ ద్వారాగానే ఈ జామెట్రీ అనేది స్టార్ట్ అయింది. ఆయనే ఇనీషియల్గా ఈ కాన్సెప్ట్ని డెవలప్ చేశారు. అయితే యూక్లిడ్ అనే మ్యాథమెటిషియన్ కేవలం డయాగ్రామ్స్ యూజ్ చేసి కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం, థియరమ్స్ డెరైవ్ చేయడం, ఇవన్నీ కూడా డయాగ్రామ్స్ యూజ్ చేసి ప్రొవైడ్ చేశారు. ఓకే, అలాగే ఆయన ప్రొవైడ్ చేసిన బేసిక్ డెఫినేషన్స్ మనం ఇప్పటికీ కూడా యూజ్ చేసుకుంటున్నాము. ఆ బేసిక్ డెఫినేషన్స్ ఏంటి, కాన్సెప్ట్స్ ఏంటి అనేది మనం చూద్దాం. ఓకే, ఫస్ట్ అండి, మనం ఏ డయాగ్రామ్ డ్రా చేయాలన్నా బేసిక్గా మనకి డాట్స్ ఉండాలి, అంటే పాయింట్స్. ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, మనం చిన్నప్పుడు డయాగ్రామ్ బుక్స్ కొనుక్కుంటాం. అందులో డ్రాయింగ్ బుక్స్, డయాగ్రామ్ బుక్స్ కాదు, డ్రాయింగ్ బుక్స్. అందులో మీరు ఇలా డాట్స్ కింద ఉంటుంది. మనం అబ్జర్వ్ చేస్తే ఒక డయాగ్రాము ఇలా డాట్స్ కింద ఉంటుంది. మనం చిన్నప్పుడు కదా బాగా, సో సరదాగా వీటిని ఇలా జాయిన్ చేసేసి మనం ఒక డయాగ్రామ్ అనేది డ్రా చేస్తాం. అంటే దీని నుండి మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, ఒక డయాగ్రామ్ డ్రా చేయాలి అంటే బేసిక్గా పాయింట్స్ అనేవి ఉండాలి. అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఆల్ఫాబెట్స్ ఎంత ఇంపార్టెంటో ఒక డయాగ్రామ్ డ్రా చేయాలంటే మనకి పాయింట్స్ కూడా అంత ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. సో అందుకని ఆయన ఫస్ట్ పాయింట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. పాయింట్ అంటే ఒక లొకేషన్, దాన్ని ఒక డాట్తో రిప్రజెంట్ చేస్తామని ఆయన ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఈ విధంగా. అండ్ పాయింట్ని మనము ఆల్ఫాబెట్స్ అంటే క్యాపిటల్ లెటర్స్ యూజ్ చేసి దీన్ని రిప్రజెంట్ చేస్తాం. ఎగ్జాంపుల్కి ఏ, బి, ఎక్స్, వై, జెడ్ ఏదైనా కానీ. నెక్స్ట్ లైన్, మోస్ట్ ఇంపార్టెంట్ అండి లైన్ అంటే. సో ఇప్పుడు పాయింట్స్ని మనము ఇన్ఫైనైట్ పాయింట్స్ని బోత్ డైరెక్షన్స్లోని జాయిన్ చేసుకుంటూ వెళ్తే ఫామ్ అయిన డయాగ్రామ్నే లైన్ అని చెప్తామన్నమాట. లైన్ అంటేనండి పర్టికులర్గా లెంత్ ఇంతే ఉంటుంది లేదా ఇంత ఉంటుంది అని కాదు, అది ఎక్స్టెండ్ అవుతూ ఉంటుంది అంతే. సో ఈ సింబల్స్ పెట్టాము అంటే అది అలా ఎక్స్టెండ్ అవుతూ ఉంటుంది అని. ఓకే, నెక్స్ట్ అండి లైన్ సెగ్మెంట్. లైన్ సెగ్మెంట్ అంటే లైన్లో చిన్న పార్ట్, సెగ్మెంట్ అంటే మనకి చిన్న పార్ట్ అన్నట్టు, లైన్లో చిన్న పార్ట్ని మనం లైన్ సెగ్మెంట్ అని చెప్తాం. ఎగ్జాంపుల్కి ఇది లైన్ కదా, ఈ మొత్తం ఇందులో ఈ పార్ట్ తీసుకున్నాం అనుకోండి, సో దీన్ని లైన్ సెగ్మెంట్ అని చెప్పవచ్చు. జనరల్గా పాయింట్ని మనం క్యాపిటల్ లెటర్స్తో రిప్రజెంట్ చేస్తాం కాబట్టి ఏబి అని అనుకుందాం. అండ్ మనకి లైన్ సెగ్మెంట్ యొక్క రిప్రజెంటేషన్స్ చాలా ఇంపార్టెంట్. లైన్కి ఈ విధంగా యారోస్ పెడతాము, లైన్ సెగ్మెంట్కి యారోస్ ఉండవు. అండ్ మనం నార్మల్గా అంటే డయాగ్రామ్ యూజ్ చేసి కాకుండా నార్మల్గా రాయాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ లైన్ని అంటే ఈ లైన్ మీద ఒక 2 పాయింట్స్ మనం కన్సిడర్ చేస్తే ఇలా రాస్తామండి. అంటే దీని అర్థం ద లైన్ పాసింగ్ త్రూ ద పాయింట్స్ ఏ అండ్ బి అన్నట్టు. లేదంటే సింపుల్గా స్మాల్ లెటర్స్ యూజ్ చేసి కూడా రిప్రజెంట్ చేస్తూ ఉంటాము లైన్స్ని. లైన్ సెగ్మెంట్ అయితే ఈ విధంగా పెడతాం, అంటే పైన దాని యొక్క రిప్రజెంటేషన్ ఇస్తామన్నమాట. ఓకే, నెక్స్ట్ రే, RAY.
రే అంటే ఒక పాయింట్ నుండి పర్టికులర్గా ఒక డైరెక్షన్లో అంటే ఈ డైరెక్షన్ తీసుకుందాం మనము. ఈ డైరెక్షన్లో పాయింట్స్, ఇన్ఫైనైట్ పాయింట్స్ని జాయిన్ చేసుకుంటా వెళ్తే ఫామ్ అయ్యేటువంటి డయాగ్రామ్ని రే అని చెప్పి పిలుస్తామన్నమాట. ఈ బేసిక్ డెఫినేషన్స్ అన్నీ కూడా యూక్లిడ్ అనే మ్యాథమెటిషియన్ ప్రొవైడ్ చేసిన డెఫినేషన్స్ అండి బేసిక్గా. ఓకే, అంటే వీటికి పర్టికులర్గా స్టాండర్డ్ డెఫినేషన్స్ అంటూ లేవు. ఆయన ప్రొవైడ్ చేసిన డెఫినేషన్స్నే మనం ఇక్కడ యూజ్ చేసుకుంటాం. ఎందుకంటే డయాగ్రామ్స్ మాత్రం మనం చెప్పుకుంటాం, ఇంకా ఈక్వేషన్స్ వాటిలోకి వెళ్ళలేదు. ఓకే, అది మనం ఫర్దర్గా చూద్దాం. బేసిక్గా మీకు ఒక ఐడియా ఉండాలి, వాట్ ఈస్ పాయింట్, వాట్ ఈస్ లైన్ సెగ్మెంట్, రే, ప్లేన్, ఇవన్నీ కూడా. ఓకేనా, సరే. రే అంటే అర్థమైంది కదండి. అండ్ దీన్ని ఎలా రిప్రజెంట్ చేస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఏ అనే పాయింట్ అనుకుంటే, అండ్ దీని మీద ఏదో ఒక పాయింట్ కన్సిడర్ చేసి బి అని అనుకుందాం. సో మనము ఎలా రాస్తామంటే ఏబి, ఈ విధంగా పైన రే సింబల్ పెడతామన్నమాట. లేదంటే రే ఏబి అని చెప్తాం, లేదంటే లైన్ ఏబి అని కూడా రాస్తూ ఉంటాం మనం, లేదంటే లైన్ సెగ్మెంట్ ఏబి అని కూడా రాస్తూ ఉంటాం. అంటే క్లారిటీ కోసం అంతే ఇవన్నీ కూడా. ఎందుకంటే క్లారిటీ కోసం అక్కడ మనం తీసుకున్నది లైన్ సెగ్మెంటా లేదంటే రేయా అనేది మనకు తెలియాలి కదా, సో అందుకని. ఓకే, ఇక లాస్ట్ది అండి ప్లెయిన్. ప్లెయిన్ అంటే ఏంటి? ప్లెయిన్ అంటే థిక్నెస్ లేని ఒక పెద్ద సర్ఫేస్ అన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇప్పుడు మీరు నార్మల్గా, అంటే ఇది పేపరు, ఇది నార్మల్గా మీరు చూస్తే థిక్నెస్ ఏమి కనిపించదు. ఓకేనా, ఇలా సైడ్ చూస్తే థిక్నెస్ ఏమీ కనిపించదు. బట్ ఇలా చూస్తే చూడండి, ఇదంతా సర్ఫేస్ కదా. ప్లేన్ కూడా అలాంటిదే మ్యాథమెటికల్గా. థిక్నెస్ ఏమీ ఉండదు, కానీ ఒక సర్ఫేస్ అన్నమాట. ఆ సర్ఫేస్ కూడా పర్టికులర్గా ఇంతే ఉంటుంది, లేదంటే పర్టికులర్గా ఇంత సర్ఫేస్ ఉంటుందని కాదు. లైన్ లాగే ప్లేన్ కూడా ఇన్ఫైనైట్లీ ఎక్స్టెండ్ అయ్యేటువంటి ఒక సర్ఫేస్ అన్నమాట. అర్థమైందండి? మీరు సింపుల్గా ప్లేన్ అంటే పేపర్ గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఐడియా వస్తుంది మీకు. అర్థమైందా? సో ప్లేన్ మనం అంటే ఇక్కడ డ్రా చేయలేము, కానీ నార్మల్గా ప్లేన్ చూడడానికి ఇది ఒక సర్ఫేస్ అన్నట్టు. అండ్ ఇన్ఫైనైట్లీ ఎక్స్టెండ్ అవుతూ ఉంటుందన్నమాట. దీనికి థిక్నెస్ అంటూ ఏమీ ఉండదు. ఓకే, ఇవన్నీ కూడా మనకి బేసిక్ కాన్సెప్ట్స్ జామెట్రీలో యూక్లిడ్ అనే మ్యాథమెటిషియన్ ప్రొవైడ్ చేశారు. ఇప్పటికీ కూడా మనం మ్యాక్సిమం ఇవే యూజ్ చేసుకుంటున్నాం. ఓకే, ఫర్దర్గా వీటికి ఈక్వేషన్స్, స్టాండర్డ్ ఫార్మ్స్ ఇవన్నీ ఫైండ్ అవుట్ చేసాం, కానీ బేసిక్గా ప్లేన్ అంటే ఇదే చెప్పుకుంటాం మనం ఎప్పటికైనా కానీ. ఓకేనా, బేసిక్గా అండి యూక్లిడ్ అనే మ్యాథమెటిషియన్ డయాగ్రామ్స్ యూజ్ చేసి మెజర్మెంట్స్ ద్వారాగా, కొన్ని అబ్జర్వేషన్స్ ద్వారాగా, కొన్ని ఎజంప్షన్స్ ద్వారాగా ఆయన యాక్సియమ్స్, పాస్టులేట్స్, థియరమ్స్ ప్రొవైడ్ చేశారు. అంటే వాటికి పర్ఫెక్ట్ ప్రూఫ్ ఉండదు. అంటే ఇప్పుడు మనం ప్రూవ్ చేసినప్పుడు ఈక్వేషన్స్, ఎక్స్ప్రెషన్స్ ఇవన్నీ యూజ్ చేసి మనం ప్రూవ్ చేస్తాం నార్మల్గా. బట్ ఆయన అప్పట్లో ఈ ఈక్వేషన్స్, ఈ ఎక్స్ప్రెషన్స్ ఇలాంటివి యూజ్ చేయకుండా అబ్జర్వేషన్స్ ద్వారాగా, గమనించడం ద్వారాగా కొన్ని, ఊహించడం ద్వారాగా కొన్ని, డయాగ్రామ్స్ యొక్క మెజర్మెంట్స్ ద్వారాగా కొన్ని ఆయన కాన్సెప్ట్స్ అనేవి డెవలప్ చేశారన్నమాట. బట్ అది కన్ఫ్యూజింగ్గానే ఉంటుంది. ఇప్పుడు డెవలప్ చేసిన లేదంటే ప్రూవ్ చేసిన పర్సన్కి తెలుస్తుంది తప్ప అది వేరే వాళ్ళకి కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. అలా కాకుండా మనం నెంబర్స్, ఈక్వేషన్స్ యూజ్ చేసి ఏదైనా ఒక స్టేట్మెంట్ ప్రూవ్ చేస్తే అది ఎవరికైనా అర్థమవుతుంది. ఓకేనా, సో అందుకని ఫర్దర్గా రేనే డిస్కార్టిస్ అనే మ్యాథమెటిషియన్ యూక్లిడ్ డెవలప్ చేసిన జామెట్రీని, దాన్ని యూక్లిడియన్ జామెట్రీ అని కూడా పిలుస్తామండి. యూక్లిడ్ డెవలప్ చేసిన జామెట్రీని మరియు ఆల్జీబ్రా అంటే న్యూమరికల్ కాన్సెప్ట్స్, ఈక్వేషన్స్, ఎక్స్ప్రెషన్స్, నెంబర్స్, కాన్స్టెంట్స్, ఇవన్నీ కూడా ఆల్జీబ్రాగా వస్తాయి. జామెట్రీ అంటే డయాగ్రమెటిక్ రిప్రజెంటేషన్స్, సింపుల్గా చెప్పాలంటే. ఈ రెండింటిని కంబైన్ చేసి కోఆర్డినేట్ జామెట్రీని డెవలప్ చేశారండి. మనము ఇప్పుడు యూజ్ చేస్తున్నది ఇదే. అంటే ఇక్కడ చాలామంది డౌట్ రావచ్చు, అయితే యూక్లిడ్ డెవలప్ చేసిన జామెట్రీ అనేది కరెక్ట్ కాదా అని. కరెక్ట్ కాదని కాదు, అది ఇంకా అంటే మనం యూజ్ చేయడానికి పాసిబిలిటీ ఉండదు. ఎందుకంటే ప్రతిదీ మనం డయాగ్రామ్స్ యూజ్ చేసి ప్రూవ్ చేయాలంటే చాలా కష్టం కదండి. చిన్న డయాగ్రామ్స్ అయితే ఓకే, బట్ పెద్ద డయాగ్రామ్స్ ఉంటే సైజెస్ ఎక్కువగా ఉంటే మనం ఎలా ప్రూవ్ చేస్తాము, వాటికి సంబంధించిన కాన్సెప్ట్స్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాము. దట్స్ వై ఆయన యూక్లిడియన్ జామెట్రీ అనేది తప్పని కాదు, అది ఒక బేసిక్ అంతే. ఆ బేసిక్ తర్వాత మనకి ఈ కోఆర్డినేట్ జామెట్రీ మెయిన్.
ఓకే, కోఆర్డినేట్ జామెట్రీలో మనం ఏం నేర్చుకుంటాం అంటే డిస్కార్టెస్ అనే మ్యాథమెటిషియన్ డయాగ్రామ్స్ని నెంబర్స్ని కనెక్ట్ చేశారు. ఎలా కనెక్ట్ చేశారు అంటే పాయింట్స్ ద్వారాగా. ఆల్రెడీ మనం చెప్పుకున్నాము పాయింట్స్ ద్వారా మనం డయాగ్రామ్ డ్రా చేయొచ్చు అనేది. ఈ పాయింట్స్ని ఆయన మెయిన్గా తీసుకున్నారు. ఒక పాయింట్ని మనం న్యూమరికల్స్ యూజ్ చేసి రిప్రజెంట్ చేయగలిగితే అప్పుడు ప్రతి డయాగ్రామ్ని కూడా మనం ఈక్వేషన్ ఫామ్గా కన్వర్ట్ చేయొచ్చు అనే ఒక బేసిక్ ఐడియాతో ఒక పాయింట్ని నెంబర్స్ యూజ్ చేసి రిప్రజెంట్ చేయొచ్చు అని ఫస్ట్ స్టేట్మెంట్ ఈ డిస్కార్టెస్ అనే మ్యాథమెటిషియన్ ద్వారా మనకు వచ్చిందనే చెప్పుకోవచ్చు. ఓకే, అయితే ఒక పాయింట్ అసలు నెంబర్స్ యూజ్ చేసి ఎలా రిప్రజెంట్ చేస్తాము అనేది మనం ఫర్దర్గా తెలుసుకుందాము. పాయింట్ని నెంబర్తో ఎలా కనెక్ట్ చేశారు, ఒక పాయింట్ని నెంబర్స్ యూజ్ చేసి ఎలా రిప్రజెంట్ చేస్తాము అనేది ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారాగా తెలుసుకుందాము. సో ఇది ఒక ఏరియా అండి. ఇది ఈ డైరెక్షన్లో ఒక రోడ్డు ఉంది అండ్ ఈ డైరెక్షన్లో ఒక రోడ్డు ఉంది అండ్ ఇక్కడ స్కూల్ అని అనుకుందాం. ఇది ఇద్దరు పర్సన్స్ ఉన్నారండి. ఈ పర్సన్కి ఈ ఏరియా గురించి మొత్తం తెలుసు అండ్ ఈ పర్సన్ కొత్త పర్సన్, తనకి వీటి గురించి ఇక్కడ ఏరియా గురించి అడ్రస్సెస్ ఇవేమీ తెలియవు. ఇతను తన దగ్గరికి వచ్చి, తన ఫస్ట్ పర్సన్ అనుకుందాము, సెకండ్ పర్సన్ అనుకుందాము. సెకండ్ పర్సన్ ఇక్కడికి వచ్చి స్కూల్కి అడ్రస్ అడిగాడు. ఇతను ఏమని చెప్తాడంటే ఈ రోడ్డు డైరెక్షన్లో, జాగ్రత్తగా వినాలండి, ఈ రోడ్డు డైరెక్షన్లో ఒక 5 కిలోమీటర్స్ ట్రావెల్ చేయండి. ట్రావెల్ చేసి ఈ రోడ్డు డైరెక్షన్లో, అంటే ఇక్కడ ఉన్నప్పుడే చెప్తున్నాడు అతను, ఈ రోడ్డు డైరెక్షన్లో ఒక 5 కిలోమీటర్స్ ట్రావెల్ చేయండి. ఈ రోడ్డు డైరెక్షన్లో, అంటే డైరెక్షన్ ఇంపార్టెంట్, అంతేగాని రోడ్డు మీద వెళ్ళమని చెప్పట్లేదు ఆయన, డైరెక్షన్. ఈ డైరెక్షన్లో ఒక 6 కిలోమీటర్స్ ట్రావెల్ చేయండి అని చెప్పాడు. అంటే ఇక్కడ నుంచి ఈ డైరెక్షన్లో 5 కిలోమీటర్స్, ఇక్కడ నుంచి ఇక్కడికి 6 కిలోమీటర్స్ ట్రావెల్ చేయండి, ఆటోమేటిక్గా మీకు స్కూల్ యొక్క అడ్రస్ తెలుస్తుందని చెప్పి చెప్పాడు అనమాట. అయితే ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఈ స్కూల్ యొక్క అడ్రస్ అతను డైరెక్ట్గా చెప్పలేదు, ఎలా వెళ్ళండి అలా వెళ్ళండి అని, రెఫరెన్స్ తీసుకుని చెప్పాడు. రెఫరెన్స్ అంటే వీటిని యూజ్ చేసి, అంటే ఈ రోడ్డు ఉన్న డైరెక్షన్స్ యూజ్ చేసి ఈ స్కూల్ యొక్క అడ్రస్ చెప్పాడు. అలాగే మనము కూడా ఒక పాయింట్ని ఇలా రెఫరెన్స్ లైన్స్ యూజ్ చేసి, అంటే ఇక్కడంటే ప్రాక్టికల్గా కాబట్టి రోడ్స్ తీసుకున్నాము, మ్యాథమెటికల్గా రెఫరెన్స్ లైన్స్ యూజ్ చేసి పర్టికులర్గా కొన్ని డైరెక్షన్స్ యూజ్ చేసి, అంటే డైరెక్షన్స్ అంటే ఇక్కడ ప్రాక్టికల్గా మనం చూపించవచ్చు, మ్యాథమెటికల్గా ఎలా చూపిస్తాము, యూజింగ్ సింబల్స్ ప్లస్ అండ్ మైనస్, ఈ సింబల్స్ యూజ్ చేసి అంటే డైరెక్షన్స్, అలాగే లైన్స్ అంటే ఈ రోడ్స్, మనము ఒక పాయింట్ యొక్క అడ్రస్ చెప్పొచ్చు అనేది మనకి ఒక బేసిక్ థాట్ అన్నమాట, బేసిక్ ఐడియా అన్నమాట. ఓకే, ఇప్పుడు దీన్ని, ఇది మీకు బాగా అర్థమైతేనండి ఒక పాయింట్ నెంబర్స్ యూజ్ చేసి ఎలా రిప్రజెంట్ చేస్తామో తెలుస్తుంది. ఓకే, సరే, అంటే మనం దీని నుంచి నేర్చుకోవాల్సిన పాయింట్ ఏంటి, ఒక్క పాయింట్ని రిప్రజెంట్ చేయాలంటే కంపల్సరీగా 2 రెఫరెన్స్ లైన్స్ ఉంటే మనం బేస్డ్ ఆన్ సమ్ డైరెక్షన్ దాని యొక్క అడ్రస్ చెప్పొచ్చు. సో అందుకనే ఫస్ట్ మనము ఒక ప్లేన్ తీసుకుంటామండి. ప్లేన్ ఎందుకు తీసుకుంటున్నాము అంటే మరి మ్యాథమెటికల్గా జామెట్రికల్ కాన్సెప్ట్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే మ్యాథమెటిక్స్లో జామెట్రికల్ కాన్సెప్ట్స్ అన్నీ మనం డయాగ్రామ్స్ డ్రా చేయగలన్నా ఏది డ్రా చేయగలన్నా కానీ ప్లేనే తీసుకుంటాం మనం. సో అలాగే ఒక ప్లేన్ తీసుకుందాం. అదేంటి ప్లేన్ అంటే పెద్దది ఉంటుంది కదా, ఎంత ఉంటుందో మనం చెప్పలేమన్నావు, మరి నువ్వెంత వేసావంటే నేను పెద్దది వేగాను కదండి. సో అందుకనే దీంతో సరిపెట్టుకుందాం. 2 రెఫరెన్స్ లైన్స్ ఉండాలని చెప్పాం కదా, దాన్నే ఈ విధంగా డ్రా చేసాం. లేదంటే ఇది కొంచెం, అంటే ఇదంతా కూడా ఒక ప్లేన్ అని అనుకోండి, లేదంటే అంటే కొంచెం పెద్దదిగా ఉంటే మీకు కూడా క్లారిటీగా ఉంటుంది కదా. ఓకేనండి, 2 రెఫరెన్స్ లైన్స్, ఇది వై యాక్సిస్, అలాగే ఇది ఎక్స్ యాక్సిస్. మనకి 4 డైరెక్షన్స్, 1 ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ డైరెక్షన్ చెప్పాను కదా ఇందాక, డైరెక్షన్స్, అలాగే రోడ్స్ అంటే ఈ లైన్స్. డైరెక్షన్స్ అంటే మనం ఇప్పుడు డయాగ్రామెటికల్గా ఓకే, బట్ సింబల్స్ యూజ్ చేసి జనరల్గా చెప్పుకుంటాం, అది ఫర్దర్గా మనం చూద్దాము. ఇక విషయం గురించి మాట్లాడుకుంటే ఈ లైన్ని ఎక్స్ యాక్సిస్ అని అంటామండి. అంటే ఎక్స్ యాక్సిస్ అంటే ఏంటంటే అది ఒక లైన్ అంతే, ఎక్స్ డాష్ అని రిప్రజెంట్ చేస్తాము. అలాగే దీన్ని వై యాక్సిస్ అని అంటాము, వై డాష్ అని చెప్పి రిప్రజెంట్ చేస్తాం. ఈ 2 ఇంటర్సెక్ట్ అయ్యే పాయింట్ని ఆరిజన్ అని అంటాం. ఓకే, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, ఈ 2 లైన్స్ ఒక ప్లేన్ని 4 ఈక్వల్ పార్ట్స్ చేస్తున్నాయి కదా. ఏంటా పార్ట్స్ అంటే 1 ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్, థర్డ్ పార్ట్, ఫోర్త్ పార్ట్. వీటినే మనం క్వాడ్రంట్స్ అని అంటాం, క్వాడ్రంట్స్. ఓకే, దీన్ని క్వాడ్రంట్ 1 ఫస్ట్ క్వాడ్రంట్ అంటాము, దీన్ని సెకండ్ క్వాడ్రంట్ అంటాము, దీన్ని
థర్డ్ క్వాడ్రంట్ అంటాము, దీన్ని ఫోర్త్ క్వాడ్రంట్ అని పిలుస్తామన్నమాట. అర్థమైందండి. తర్వాత ఇప్పుడు ఇక ఇది చెప్పేస్తున్నాను ప్లేన్. ఓకే, అంటే ఇంక ప్లేన్ అంటే ఇది ప్లేనే, ఇంకా మీరు అలా చూసుకోవాలి అంతే. ఇప్పుడండి ఇక్కడ ఒక పాయింట్ తీసుకుందాం. అండ్ మరొక విషయం, ఇందాక రోడ్డు ఉన్నప్పుడు 5 కిలోమీటర్స్ ఈ డైరెక్షన్లో తగ్గండి అండ్ ఈ డైరెక్షన్ ఒక 6 కిలోమీటర్స్ తగ్గండి అని చెప్పాం. అది నార్మల్గా మాట ద్వారా కాబట్టి చెప్పేసాం. బట్ మనం డయాగ్రామ్స్ యూజ్ చేసి చెప్పాలి అంటే కంపల్సరీగా వీటి మీద నెంబర్స్ వేయాలి, అప్పుడే కదా మరి మెజర్మెంట్ మనకు తెలుస్తుంది. సో అందుకని ఇది 0 అనుకుంటే ఇది 1, ఇది 2, ఇది 3, ఇది 4, ఇది 5 అండ్ సో ఆన్. మనకి ఎన్ని కావాలి దాన్ని వేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఇది 1, ఇది 2, ఇది 3, ఇది 4 సో ఆన్. పాజిటివ్ పాజిటివ్. అండ్ ఇక్కడ నెగిటివ్ -1, -2, -3, -4 సో ఆన్. అండ్ ఇక్కడ కూడా నెగిటివ్ -1, -2, -3, -4. అంటేనండి పర్టికులర్గా మనకి పాజిటివ్ అంటే డైరెక్షన్స్, ఇక్కడ పాజిటివ్ నెగిటివ్ అనేవి డైరెక్షన్స్. ఓకేనా, దీన్ని మనము పాజిటివ్ డైరెక్షన్ ఆఫ్ ద ఎక్స్ యాక్సిస్ అంటాం, దీన్ని మనం పాజిటివ్ డైరెక్షన్ ఆఫ్ ద వై యాక్సిస్, అంటే ఈస్ట్ వెస్ట్ నార్త్ అలా సౌత్ అని చెప్పుకుంటాం కదా మనం నార్మల్గా, అలాగా దీన్ని పాజిటివ్ డైరెక్షన్ ఆఫ్ ద ఎక్స్ యాక్సిస్, దీన్ని పాజిటివ్ డైరెక్షన్ ఆఫ్ ద వై యాక్సిస్, దీన్ని నెగిటివ్ డైరెక్షన్ ఆఫ్ ద ఎక్స్ యాక్సిస్, దీన్ని నెగిటివ్ డైరెక్షన్ ఆఫ్ ద వై యాక్సిస్ అని చెప్పుకుంటాము. ఓకే, ఇప్పుడు జనరల్గా మనం ఇక్కడ ఒక పాయింట్ తీసుకుంటే ఈ పాయింట్ యొక్క అడ్రస్ ఎలా చెప్తాము అంటే అది ఎక్స్ యాక్సిస్ నుండి ఎంత దూరంలో ఉంది, వై యాక్సిస్ నుండి ఎంత దూరంలో ఉంది అండ్ ఏ డైరెక్షన్లో ఉంది అనే దాన్ని బట్టి కూడా మనం చెప్తామండి. ఫస్ట్ మనము వై యాక్సిస్ నుండి ఎంత దూరం ఉందో చూద్దాం. ఈ పాయింట్ వై యాక్సిస్ నుండి అంటే ఎంత దూరం అంటే ఎంత దూరం కదా. సో ఇక్కడ నుంచి ఇక్కడికి 1 యూనిట్, పోనీ యూనిట్ అంటే సెంటీమీటర్స్ అని అనుకుందాం ప్రస్తుతానికి. ఓకే, సో ఇది 1 సెంటీమీటర్, ఇది 1 సెంటీమీటర్, అంటే 2 సెంటీమీటర్స్ దూరంలో ఉంది. ఎక్కడ వై యాక్సిస్ నుండి 2 సెంటీమీటర్స్ దూరంలో ఉంది కాబట్టి ఫస్ట్ 2 రాస్తాం, తర్వాత కామా పెట్టి ఇప్పుడు ఇదే పాయింట్ ఎక్స్ యాక్సిస్ నుండి ఎంత దూరంలో ఉందో చూడు, అంటే ఎంత దూరంలో ఉంది కదా, అంటే 1, 2, 3 సెంటీమీటర్స్. సో అది 3 రాస్తాం. చూసారా, ఒక పాయింట్ని నెంబర్స్ యూజ్ చేసి రిప్రజెంట్ చేసాం. ఈ పాయింట్ని మనము 2, 3 అనే నెంబర్స్ యూజ్ చేసి రిప్రజెంట్ చేసాము. ఇందులో ఈ 2 అనేది అంటే ఫస్ట్ ప్లేస్లో ఉన్న నెంబర్ని మనం ఎక్స్ కోఆర్డినేట్ లేదా అబ్సిసా అని కూడా పిలుస్తూ ఉంటామండి. ABCISSA అబ్సిసా లేదా ఎక్స్ కోఆర్డినేట్ అని కూడా పిలుస్తూ ఉంటాం. అండ్ సెకండ్ ప్లేస్లో ఉన్న దాన్ని వై కోఆర్డినేట్ లేదా ఆర్డినేట్ అని కూడా చెప్తూ ఉంటాము. ఓకేనా, సరే. అయితే ఇవి దేన్ని రిప్రజెంట్ చేస్తాయి? ఫస్ట్ది వై యాక్సిస్ నుండి ఎంత దూరంలో ఉంది, సెకండ్ది ఎక్స్ యాక్సిస్ నుండి ఎంత దూరంలో ఉంది. అండ్ వీటి ముందున్న సింబల్స్ అంటే +2 కదా, ఇదేమో +3. మరి ఈ ప్లస్ దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అంటే చూడండి, ఫస్ట్ +2 అంటే వై యాక్సిస్ నుండి ఎంత దూరంగా ఉండేదని దీని నెంబర్ రిప్రజెంట్ చేస్తుంది. ఈ ప్లస్ దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అంటే పాజిటివ్ డైరెక్షన్ ఆఫ్ ద ఎక్స్ యాక్సిస్ అని. అర్థమైందండి, అంటే ఎక్స్ కోఆర్డినేట్ కాబట్టి పాజిటివ్ డైరెక్షన్ ఆఫ్ ద ఎక్స్ యాక్సిస్ అనేది గుర్తుంచుకోండి. వై యాక్సిస్ నుండి పాజిటివ్ డైరెక్షన్ ఆఫ్ ద ఎక్స్ యాక్సిస్లో 2 యూనిట్స్ అంటే 2 సెంటీమీటర్స్ దూరంలో ఉంది అని అర్థం. అలాగే +3 అంటే దాని రిప్రజెంటేషన్ ఏంటి? ఎక్స్ యాక్సిస్ నుండి, జాగ్రత్తగా విను, ఎక్స్ యాక్సిస్ నుండి పాజిటివ్ డైరెక్షన్ ఆఫ్ ద వై యాక్సిస్, ఈ డైరెక్షన్లోనే కదండి ఉంటా, అంతేగాని కిందకి లేదు కదా. ఇప్పుడు ఎక్స్ యాక్సిస్ నుండి 3 సెంటీమీటర్ల దూరం అని అన్నాను అనుకోండి, చాలా పాయింట్స్ వచ్చేస్తాయి దీని మీద, ఇక పైన వస్తాయి, ఇక కింద కూడా 3 సెంటీమీటర్స్ వస్తాయి. బట్ అలా కాదు, నేను ఏమన్నాను, ఎక్స్ యాక్సిస్ నుండి పాజిటివ్ డైరెక్షన్ ఆఫ్ ద వై యాక్సిస్లో 3 సెంటీమీటర్ల దూరంలో ఉంది అని అర్థం. అర్థమైందండి. అది ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ పాయింట్ తీసుకుంటున్నాను. ఎంత ఎలా చూసుకోవాలి పాయింట్ యొక్క కోఆర్డినేట్స్? ఫస్ట్ ఎక్స్ అంటే -3, తర్వాత వై కోఆర్డినేట్ 3. జనరల్గా ఈ -3 ఉంది కదా, ఇది చాలామంది ఎక్స్ యాక్సిస్ నుండి ఎంత దూరంగా ఉందో చెప్పేదని అనుకుంటారు. ఇక్కడ 2 సేమ్ తీసుకున్నామా, ఓకే, లేదంటే 2 ఇది తీసుకుందామండి, మరి కన్ఫ్యూజ్ అవుతారు. -3, 2. ఇప్పుడు యాక్చువల్గా -3 అంటే మైనస్ విషయం పక్కన పెడితే 3 అంటే ఎక్స్ యాక్సిస్ నుండి ఎంత దూరంగా ఉంది చెప్పేదని అనుకుంటారు. ఎందుకంటే ఇలా ఎక్స్ యాక్సిస్ మీద చూసుకుంటాం కదా 3, సో దట్స్ వై ఎక్స్ యాక్సిస్ నుండి అనుకుంటారు. బట్ అలా కాదండి, ఈ ఫస్ట్ నెంబర్ ఎప్పుడైనా సరే వై యాక్సిస్ నుండి ఎంత దూరంగా ఉందో చెప్పేది, ఇప్పుడు సింబల్ ఏంటో చూడండి, సింబల్ అనేది డైరెక్షన్ ఆఫ్ ద ఎక్స్ యాక్సిస్,
ఇది నెగిటివ్ డైరెక్షన్ ఆఫ్ ద ఎక్స్ యాక్సిస్ కాబట్టి ఇక్కడ ఎక్స్ కోఆర్డినేట్కి నెగిటివ్ వస్తుంది. ఇప్పుడు 2 ఉంది అంటే ఇది ఎక్స్ యాక్సిస్ నుండి ఎంత దూరంగా ఉందో చెప్పేది. ఎంత దూరంగా ఉందండి? ఎంత దూరం అంటే 2 యూనిట్స్. అండ్ పాజిటివ్ డైరెక్షన్ ఆఫ్ ద వై యాక్సిస్ కాబట్టి ఇక్కడ ప్లస్ వచ్చింది. అర్థమైందండి? అంతే. అంటే ఇప్పుడు ఫస్ట్ క్వాడ్రంట్లో దట్స్ వై మీరు ఏ పాయింట్ తీసుకున్నా ప్లస్ కామా ప్లస్ వస్తుంది. సెకండ్ క్వాడ్రంట్లో మీరు ఏ పాయింట్ తీసుకున్నా మైనస్ కామా ప్లస్ వస్తాయి. థర్డ్ క్వాడ్రంట్లో మీరు ఏ పాయింట్ తీసుకున్నా మైనస్ కామా మైనస్ వస్తుంది. ఎందుకంటే ఇటు పక్క నెగిటివ్ డైరెక్షన్, ఇటు పక్క కూడా నెగిటివ్ డైరెక్షనే. అండ్ ఫోర్త్ క్వాడ్రంట్లో ఎక్స్ పాజిటివ్, వై నెగిటివ్. అర్థమైందండి? సింబల్స్ అలా వచ్చాయన్నమాట. ఓకే, సో నోట్ చేసుకోండి నార్మల్గా. అండ్ దీనికి సంబంధించిన నోట్స్ నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. ఈ వీడియో కింద కామెంట్స్లో బేసిక్స్ అని చెప్పి కామెంట్ చేయండి. నేను రాసిన హ్యాండ్ రిటన్ నోట్స్ మీకు ప్రొవైడ్ చేస్తాను. అందులో మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం చెప్పుకున్న పాయింట్, యాక్సిస్, ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, క్వాడ్రంట్స్, ఈ డైరెక్షన్స్, కోఆర్డినేట్స్, ఈ అన్నింటినీ కూడా కోఆర్డినేట్ సిస్టమ్ అని చెప్పి పిలుస్తామండి. సో కోఆర్డినేట్ జామెట్రీలో మనం కంపల్సరీగా కోఆర్డినేట్ సిస్టమ్ గురించి తెలుసుకోవాలి. ఓకే, ఇది కోఆర్డినేట్ జామెట్రీకి ఇది బేసిక్ అన్నమాట. అండ్ ఈ ప్లేన్ మనం తీసుకున్నాం కదండి, ఈ ప్లేన్ని కోఆర్డినేట్ ప్లేన్ లేదా XY ప్లేన్ లేదా 2 డైమెన్షనల్ ప్లేన్ లేదా కార్టీషియన్ ప్లేన్ అని కూడా పిలుస్తుంటాం. కార్టీషియన్ అనే వర్డ్ మాత్రం మనకి రేనే డిస్కార్టెస్ అనే మ్యాథమెటిషియన్ డెవలప్ చేశారని చెప్పాను కదా కోఆర్డినేట్ జామెట్రీని. ఆయన పేరులో ఉన్న కార్టీస్ ఉంది కదా, దాని ద్వారాగా దీన్ని కార్టీషియన్ ప్లేన్ అని చెప్తామన్నమాట. ఓకేనండి? సో ఇప్పుడు మనం 10th క్లాస్లో సో వీడియో ఎక్కడి వరకు చూస్తే స్కూల్ లెవెల్ స్టూడెంట్స్ అంటే 10th బిలో ఉన్న వాళ్ళు ఎవరైనా చూస్తే మాత్రం ఇంకెక్కడితో ఇది సరిపోతుంది మీకు. అండ్ తర్వాత వాళ్ళు 10th క్లాస్ కానీ 10th క్లాస్ తర్వాత వాళ్ళకి కానీ మనం ఫార్ములాస్ ఒకసారి చూద్దాం. ఓకే, అంటే ప్రీవియస్గా మనం నేర్చుకున్న ఫార్ములాస్. డిస్టెన్స్ ఫార్ములా అండి, ఇది ఆల్రెడీ మనం నేర్చుకున్నాము. ఒక్కసారి జస్ట్ రివైజ్ చేసుకుందాం అంతే. మనం కోఆర్డినేట్ ప్లేన్ చెప్పుకున్నాం కదండి, అందులో మీకు ఏ 2 పాయింట్స్ తీసుకున్నా, ఎక్కడ తీసుకున్నా ఆ 2 పాయింట్స్ మధ్య డిస్టెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది కోఆర్డినేట్ ప్లేన్ అనుకుంటే మీకు ఏ పొజిషన్లో పాయింట్స్ తీసుకున్నా ఈ 2 పాయింట్స్ మధ్య దూరం ఎంత అని మనం ఈ ఫార్ములా యూజ్ చేసి చాలా ఈజీగా చెప్పొచ్చు. ఫస్ట్ పాయింట్ని మనము x1, y1 అని అనుకుంటున్నాం. అంటే మనం జనరల్గా ఫస్ట్ ఎక్స్ కోఆర్డినేట్ రాస్తాము, తర్వాత వై కోఆర్డినేట్ రాస్తాం ప్రతి పాయింట్కి కూడా. ఎక్స్ కోఆర్డినేట్ అంటే వై యాక్సిస్ నుండి ఎంత దూరంగా ఉందో చెప్పేది, వై కోఆర్డినేట్ అంటే ఎక్స్ యాక్సిస్ నుండి ఎంత దూరంగా ఉందో చెప్పేది. ప్లస్ మైనస్ ఉంటే అంటే ఎక్స్ వై అనేవి పాజిటివ్ నెగిటివ్ అనేది మనం ఎలా చెప్తాము డైరెక్షన్స్ బట్టి. ఓకే, అంటే వాటి యొక్క మీనింగ్స్ అంటే ఇక్కడ మనకి డైరెక్షన్స్ ఇవన్నీ ఇంపార్టెంట్ కాదు. ఇక్కడంటే ఈ ఫార్ములా పర్టికులర్గా. ఓకేనా? మళ్ళీ ఇంపార్టెంట్ కాదంటే చాలామంది ఇంపార్టెంట్ కానప్పుడు ఎందుకు చెప్పామని అడుగుతారు. అంటే ఈ ఫార్ములాకి పర్టికులర్గా. సరే, x1, y1, x2, y2 అనుకున్నప్పుడు ఏబి అంటేనండి డిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి. సింపుల్గా మనం ఎలా రాస్తాం, కొంతమంది డి అని కూడా రాస్తూ ఉంటారు ఇలాగా, బట్ డి కంటే ఎలా రాయడమే బెస్ట్. ఏబి ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ x1 - x2 హోల్ స్క్వేర్ ప్లస్ y1 - y2 హోల్ స్క్వేర్. ఇలా రాసినా పర్వాలేదు, లేదంటే x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్ అని రాసినా పర్వాలేదు. ఓకే, నెక్స్ట్ అండి సెక్షన్ ఫార్ములా. ఒక లైన్ సెగ్మెంట్ తీసుకుంటున్నానండి, ఏబి అనే లైన్ సెగ్మెంట్. ఏ దీని యొక్క కోఆర్డినేట్స్ x1, y1 అండ్ బి దీని యొక్క కోఆర్డినేట్స్ x2, y2 అనుకుంటే ఈ లైన్ సెగ్మెంట్ని ఒక పాయింట్ పి అనే పాయింట్ అనుకుందాం. పి అనే పాయింట్ 5:3 రేషియోగా డివైడ్ చేసింది, లేదంటే 2:5 అనుకుందాం. చిన్నది పెద్ద ఉంది కదా. సో 2:5 అంటేనండి ఈ పాయింట్ నుండి ఈ పాయింట్కి మధ్య డిస్టెన్స్ 2 యూనిట్స్, ఈ పాయింట్ నుండి ఈ పాయింట్ మధ్య డిస్టెన్స్ 5 యూనిట్స్ అన్నట్టు. జనరల్గా మనం రేషియోయే తీసుకుంటాం. అంటే ఒకవేళ ఇది 2 సెంటీమీటర్స్ ఇది 5 సెంటీమీటర్స్ అంటే మనం ఇది M1 ఇది M2 అని చెప్పి తీసుకుంటాం అన్నమాట. లేదు అలా కాకుండా ఇది 2 సెంటీమీటర్స్ ఇది 4 సెంటీమీటర్స్ అనుకోండి మనం ఈ రెండింటి యొక్క రేషియో తీసుకుంటాం. కంపారిజన్ అంటే 2:4 అంటే 2/4 అంటే 1/2. సో M1 అంటే 1, M2 అంటే 2 అని చెప్పి తీసుకుంటాం. ఏ కంపేర్ చేసుకోకుండా తీసుకుంటే అంటే డైరెక్ట్గా ఇది 2:4 తీసుకుంటే ఆన్సర్ కాదంటే వస్తుందండి. కంపారిజన్ తీసుకుంటే ఇంకా మనకి త్వరగా వచ్చేస్తుంది, సింప్లిఫికేషన్ ప్రాబ్లం ఉండదు అంతే. ఓకే, సరే.
ప్రస్తుతానికి ఈ పాయింట్ ఇది M1 అనుకుందాము, ఇది M2 అనుకుందాము. ఇప్పుడు దీని యొక్క కోఆర్డినేట్స్ x, y అనుకుంటే ఓకే, సెక్షన్ ఫార్ములా దేనికి యూజ్ చేస్తామంటే ఒక పాయింట్ని, ఒక లైన్ సెగ్మెంట్ని ఒక పాయింట్ ఒక పర్టికులర్ రేషియోగా కట్ చేసింది లేదా డివైడ్ చేసింది లేదా విభజించింది ఏదనుకున్నా ఒకటి, విభజించినప్పుడు ఈ పాయింట్ యొక్క కోఆర్డినేట్స్ ఏమవుతాయి అనేది. సో P of x, y ఈజ్ ఈక్వల్ టు ఏమవుతాయంటే M1 x2 ప్లస్ M2 x1 బై M1 ప్లస్ M2 కామా M1 y2 ప్లస్ M2 y1 బై M1 ప్లస్ M2. ఓకే, అదన్నమాట. ఒక్కొక్కసారి ఎక్స్టర్నల్లీ అని చెప్పి అన్నాడండి, అలాంటప్పుడు ఇక్కడ మీరు మైనస్ పెట్టుకోవాలి. అది మన ప్రాబ్లం వచ్చినప్పుడు చూద్దాము. నెక్స్ట్ మిడ్ పాయింట్ అండి, చాలా ఇంపార్టెంట్ ఇది. మిడ్ పాయింట్ ఎలా కనిపెడతాం? మిడ్ పాయింట్ అంటే ఒక లైన్ సెగ్మెంట్ని రెండు ఈక్వల్ పార్ట్స్ అంటే ఎగ్జాక్ట్గా మిడిల్లో ఉంటుంది. సో ఇది A x1, y1, ఇది B x2, y2 అనుకుంటే ఎగ్జాక్ట్గా హాఫ్ కట్ చేస్తుంది కదా, అంటే ఈ ఫార్ములా నుండి వస్తుంది. హాఫ్ అంటే ఏంటి అర్థం? ఇది అంతే ఎంత ఉంటుంది, ఇది కూడా అంతే ఉంటుంది. అంటే మనకి రేషియో కట్టామనుకోండి 1:1 అయిపోతుంది. సో M1 ప్లస్ 1, M2 ప్లస్ 1 పెట్టి ఫార్ములా అవుతుంది చూడు, 1 × x2 ప్లస్ x1, 1 × x1 అంటే x1 ప్లస్ x2 బై 1 ప్లస్ 1 2. అలాగే ఇదేమవుతుందండి y1 ప్లస్ y2 బై 2. దిస్ ఈజ్ ద మిడ్ పాయింట్ ఫార్ములా. ఓకే, నెక్స్ట్ అండి ట్రయాంగిల్ యొక్క ఏరియా. సో మనం ఒక కోఆర్డినేట్ ప్లేన్లో ట్రయాంగిల్ తీసుకుంటే కంపల్సరీగా ఇవి పాయింట్స్ ఉంటాయి కదా, 3 పాయింట్స్, వీటిని వెర్టిసెస్ అని అంటాం. మనం ప్లేన్లో కోఆర్డినేట్ ప్లేన్లో తీసుకుంటాం కాబట్టి కోఆర్డినేట్స్ని యూజ్ చేసి రిప్రజెంట్ చేస్తాం వెర్టిసెస్ని. x2, y2, ఇది x3, y3 అయితే ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్ములా ఏమవుతుందండి? హాఫ్ మాడ్యులస్. మాడ్యులస్ ఎందుకు తీసుకుంటామంటే ఏరియా ఉంటే 0 ఉంటుంది, లేదంటే పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉండకూడదు. సో అందుకనే మాడ్యులస్ తీసుకుంటాం. మాడ్యులస్ x1 × y2 మైనస్ y3 ప్లస్ x2 × y3 మైనస్ y1 ప్లస్ x3 × y1 మైనస్ y2 స్క్వేర్ యూనిట్స్ అని పెట్టాలండి, ఎందుకంటే ఏరియా కదా మనం కనిపెట్టేది అది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కొలీనియర్ పాయింట్స్. కొలీనియర్ పాయింట్స్ అని వేటిని అంటాము అంటే 3 పాయింట్స్, 3 లేదా అంతకన్నా ఎక్కువ మనం పాయింట్స్ తీసుకున్నప్పుడు ఒకే లైన్ మీద ఉన్నాయనుకోండి, అప్పుడు ఆ 3 పాయింట్స్ని మనం కొలీనియర్ పాయింట్స్ అని చెప్తాము. ఫర్దర్గా మనకి కాన్సెప్ట్లో ఉంది, ఫర్దర్ వీడియోస్గా మనం చూద్దాం. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ వీడియో. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీతో పాటు చదువుకుని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోగా మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.